సీరియస్ గా టేకప్ చేస్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ స్పందించటం అనేటువంటిది 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చుగాక. ఇవాళ భారతీయ జనతా పార్టీ స్పందించకపోతే అసలు ఆడ ఉద్యమం చేసినటువంటి వాళ్లే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు. ఇవాళ మీరు చెప్పేటటువంటి పేరున్నామే పుసుకున్న భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుందేమో అని చెప్పి, లేకపోతే ఏదన్నా అంశం ఉందనగానే మొదలే ఆమె పేరు రావాలని చెప్పి చేసుకునేటటువంటి పరిస్థితి మీరు మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా చూసినారు. కాబట్టి ఇక వాళ్ళు ఎవరో స్పందించిండ్రు మాకంటే ఒక 10 నిమిషాల ముందు అన్నంత మాత్రాన ఇక్కడ అయిపోయేది ఏం లేదు. స్పందించడం ఒకటే కాదు, స్పందించిన తర్వాత కార్యాచరణ ఏం చేస్తాము అనేటువంటి దాన్ని బట్టే మనం చేసేటటువంటి పనికి ప్రజల దగ్గర నుంచి కూడా ఆదరణ వస్తుంది. కాబట్టి మాకు ఇంకొకరితోటి కంపారిజన్ లేదు. నిజంగా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పైన ఒక మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ ముందు ధర్నాలు చేసింది, హైదరాబాద్లో ధర్నాలు చేసింది, ప్రగతి భవన్ ముందు ధర్నాలు చేసింది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధర్నాలు చేసింది. ఆ అమ్మాయి ఆత్మహత్యా యత్నం కూడా చేసి హాస్పిటలైజ్ అయింది. మరి అదే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కేసీఆర్ గారి కూతురు ఎందుకు స్పందించలే? ఇప్పటిదాకా కూడా స్పందించలే కదా. 10 నిమిషాలకో 5 నిమిషాలకో కాదు. కొత్తగూడెంకు సంబంధించినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆయన చేసినటువంటి అఘాయిత్యానికి ఒక కుటుంబమే మొత్తం పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకొని ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ముఖ్యమంత్రి గారి కూతురు మరి ఆమె కనుక నిజంగానే మహిళల కోసం ఆలోచించటమైతే ఆనాడు ఆమె ఎందుకు స్పందించలే? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక సర్పంచ్ని వేధిస్తుంటే ఆమె డైరెక్ట్ గా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూతురు అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మరి పోయేందుకు ఆమె దగ్గర పోయి ఒక్కసారన్నా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలే? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం అనేక చోట్ల మహిళల పైన దాడులు జరిగితే ఒక్క దాడి మీద కూడా 10 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు అనేటువంటిది సాధ్యమైతుంది, వాళ్లకు కాలం చెల్లింది అనేటువంటి వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసినా కూడా అదృష్టవశాత్తు వాళ్ళకు ఒక అవకాశం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా మేము ఆమోదించినము, ప్రజా తీర్పును గౌరవించినము. ఇప్పుడన్నా కనీసం ప్రజాస్వామ్యం నిలబడుతుందేమో, ఒక దొరల దురహంకార అప్రజాస్వామికమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుందేమో అని చెప్పి ఆశించినము. కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేసినాం. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ దొరల పాలన అయితే పోవాలని అనుకున్నామో అదే దురస్వామ్యమే ఇంకా నడుస్తోంది అనేటువంటిది అర్థమవుతోంది. ఏ అప్రజాస్వామిక వాతావరణం పోవాలే, పరిపాలన పోవాలే అని అనుకున్నామో అదే అప్రజాస్వామిక వాతావరణం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ధర్నా చౌక్ను మూసేసి ఆందోళనలు చేయకుండా చేసి ప్రజాస్వామ్య ప్రశ్నించే గొంతుకలను ఏ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో నొక్కేసి ఇవాళ గొంతు లేకుండా చేసినారో అది పోయి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా హక్కులను బాధ్యతలను గౌరవించేటటువంటి ప్రభుత్వం వస్తుందని మేము భావిస్తే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అంతకు 10 రెట్లు ఎక్కువగా హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్లో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో వ్యవసాయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటన అయితే చాలా అమానవీయమైనటువంటి ఘటన. మీరందరూ కూడా దాదాపుగా ఆ వీడియో చూసి ఉంటారు. కానీ మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల కోసము అలాగే